అందరికీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం అండి. అద్భుతమైన చరిత్ర తిరగరాసింది. నేను ఫస్ట్ నుంచి చెప్తాను, 1 year నుంచి 136 అసెంబ్లీ, 21 పార్లమెంటు, ఆ దిశగా ఇంకా ముందుకెళ్తుంది. ఆల్రెడీ ఇప్పుడు చూస్తే కూటమి 143 స్థానాల్లో అద్భుతమైన ఆధిక్యతలో ఉంది. ఈవీఎంలు ఓపెన్ చేయగానే బద్దలవుతున్నాయి బాక్సులు. పిఠాపురంలో మా బాస్ దాటిపోతున్నాడు. 4వ రౌండ్కే దగ్గర 16,000 పైకే మెజార్టీలో ఉన్నాడు. అలాగే వైసీపీ 19లో ఆగింది. ఆ 19 కూడా ఎందుకు వచ్చిందా అనుకున్నాం, కానీ సరే 19లో సరే అక్కడ ఏమండే సజ్జల గారు ఇప్పుడు చెప్పండి, ఏదో 9ని ప్రమాణ స్వీకారం చేస్తారా? వారని అమ్మ మీ కామెడీ దొబ్బ, ఇంతకు మించి కామెడీ అని ఎవడో ఉన్నాడు ప్రపంచంలో. ఎదవ సొల్లు, ఎదవ వాగుడు, అహంకారం, అధికారం, మతం ఇవన్నీ తుడిచిపెట్టుకుపోయినాయి. రోజా మీకు నగిరి, అలాగే అంబట్రాంబాబు డ్యాన్సు, ఈడికే పనికి వస్తారా మీరు? వచ్చింది అద్భుతమైన ప్రభుత్వం. మధ్యాహ్నం 2 మీకు దోలు తీరిపోద్ది అంటాడు రవితేజ. ఆ టైంలో మీకు ఆల్రెడీ దోలు తీరిపోయింది. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, ఎక్కడైనా ఏ ఛానల్స్లో కానీ రికార్డ్ అయి ఉంటే నేను మాట్లాడింది ఇది. ఈ సందర్భంగా వేయండి తమ్ముడు. అద్భుతంగా రాష్ట్రంలో దీపావళి పండగ, సంక్రాంతి పండగ ఒకే రోజు వచ్చినంత ఆనందంగా కాకినాడ పురవీధుల్లో ప్రజలు అద్భుతంగా సంబరాలు చేసుకుంటున్నారు. రాష్ట్రం మొత్తం అదేవిధంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన పదవిలో పవన్ కళ్యాణ్ గారు ఈజ్ ద మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఫర్ పిఠాపురం అండ్ కూటమి విన్నింగ్ ఈజ్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ టు పవన్ కళ్యాణ్ గారు. 2 అవార్డులు కూడా పవన్ కళ్యాణ్ గారికి. ఈ రోజున అద్భుతమైన విజయంతో ముందుకెళ్తుంది. 2ంటికి మీకు అప్పుడప్పుడు తాండ్రే మీకు అయిపోయింది. ఇక సర్దుకోండి త్వరగా. ఏమన్నా ఉంటే మిగులు తరుగుంటే పనులు ఎక్కడికి పడేసి డబ్బులు ఉన్నాయిగా దోచుకుని ఫ్లైట్లో దొబ్బేయండి, లేదా బై రోడ్డు దొబ్బేయండి. ఏంట్రా మాట్లాడతావు జోగి రమేష్ నువ్వు? రే అంబటి రాంబాబు అయిపోయిందిరా మీకు. ఆ పిల్లిగడ్డం ప్రసాద్ గారు, కేఎస్ ప్రసాద్, తెలకపల్లి రవి, ఆరామ్ వస్తాను. మీ అందరికీ పండబెట్టే రోజులు దగ్గర ఉన్నాయిరా. నోటికి ఏదొస్తే అది మాట్లాడారు కదరా. మొన్నటి వరకు ఆగాం మేము చెప్తున్నాం. నిజాయితీకి మారు పేరు పవన్ కళ్యాణ్. నిజాయితీయే గెలిపించింది. నిజాయితీయే లేటుగా లేటెస్ట్గా వచ్చాం. అద్భుతమైన విజయంతో దూసుకొచ్చాం. 21 స్థానాలు, 21 జేఎస్పీ, 2 పార్లమెంటు, అలాగే మా కూటమి 144కి లీడింగ్లో ఉంది. ఇంతకన్నా ఇంకేం కావాలరా ప్రజాస్వామ్యంలో? ప్రజలు ఇచ్చిన తీర్పు. మా లేడీస్ అందరూ మాకేశారు, మిమ్మల్ని నాకేశారు. మొత్తం మీకు చూపించేశారు ఒక చరిత్ర. కాబట్టి మీరేంటంటే సర్దుకొని దూరంగా కూర్చోండి. ఎక్కడైనా ఏదో ఉంటుంది, నేల నాకి మూల కూర్చుంటుంది అంటారు చీపిరి. ఆ టైపులో మీ బతుకులు మొత్తం. రోజా దగ్గర నుంచి ఏం ఎగిరావేమ్మా నువ్వు? ఏం ఎగిరావు? పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని మాటలు మాట్లాడావు? చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని మాటలు మాట్లాడావు? 20,000 మెజార్టీతో ఊడిపోతున్నావు నగిరిలో. ఛాలెంజ్ రాసుకోండి. ఛాలెంజ్ అంబటి రాంబాబు, ఛాలెంజ్ టు ఎవ్రీబడి. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ, జై హింద్.